హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. నల్లకుంట పద్మ కాలనీ నాలాకి చెందిన రిటైనింగ్ వాల్ కి కూలిపోయింది. రిటైనింగ్ వాల్ కూలడంతో దానిని ఆనుకుని ఉన్న భవనాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఆ బిల్డింగ్ లోని నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కూలిన గోడను తిరిగి కట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నిన్న పడిన వర్షం కారణంగా నల్లకుంటలోని పద్మ కాలనీకి చెందిన నాలా దగ్గర అయితే ప్రెజెంట్ నాలాకి ఆనుకున్న బిల్డింగ్ సంబంధించి ఈ రిటైనింగ్ వాల్ అయితే కూలడం జరిగింది. ముఖ్యంగా వెంటనే అధికారులు అప్రమత్తం అవ్వడం, ఏదైతే బిల్డింగ్కి సంబంధించి రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశారో ఆ రిటైనింగ్ వాల్ కూలిన వెంటనే ఈ ఇంటికి సంబంధించిన నివాసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వెంటనే అధికారులకి సమాచారం ఇవ్వడంతో అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బిల్డింగ్కి సంబంధించిన వారందరినీ కూడా, నివాసం ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి ఏదైతే సాయంత్రం నుంచి వర్షం కురిచిందో ఈ వర్షం కారణంగా భారీ వర్షం కురవడం, ఆ తర్వాత కుండపోత వర్షానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా నాలాలు మునిగిపోయిన పరిస్థితి. అయితే ఈ మునిగిపోయిన నాలాలకు సంబంధించి ఎప్పుడైతే ఈ వర్షం ఎక్కువ మొత్తంలో వర్షపాతం నమోదైన పరిస్థితిలో ఎక్కడైతే ఈ నాలాలకి సంబంధించి బిల్డింగ్లు ఆనుకొని ఉన్నాయో, ఆనుకొని ఉన్న సమయంలో ఈ రిటైనింగ్ వాల్స్ కి సంబంధించి కూడా ఈ నాలా పొంగిపోయిన పరిస్థితుల్లో ఈ గోడ అనేది కూలిపోవడం జరిగింది. ముఖ్యంగా మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ పద్మ కాలనీకి సంబంధించిన నాలా ఇది. ఈ నాలాకి ఆనుకునే బిల్డింగ్స్ కనపడుతున్న పరిస్థితి. ఈ బిల్డింగ్ కే కింద మీరు రిటైనింగ్ వాల్ కంప్లీట్ గా చూస్తే మొత్తం ఆ రిటైనింగ్ వాల్ కి సంబంధించి కూలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ గోడ మొత్తం కూడా కూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న నివాసులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు వెంటనే అప్రమత్తమై అధికారులకి సమాచారం ఇవ్వడంతో, ఇటు జిహెచ్ఎంసీ అధికారులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఈ ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలా దగ్గరికి రావడం జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారందరినీ కూడా ప్రస్తుతం అయితే ఖాళీ చేపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బిల్డింగ్ సంబంధించి కూడా గోడ కడుతున్నారు కాబట్టి రిటైనింగ్ వాల్ అనేది నాలాకు సంబంధించి ప్రస్తుతం పనులైతే స్టార్ట్ చేశారు. ఈ పనులు పూర్తయ్యేంత వరకు కూడా వారిని ఖాళీ చేపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తం అవడంతో ఇందులో భాగంగానే ప్రెజెంట్ ఈ గోడ కట్టేందుకు మాత్రం చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే బిల్డింగ్ ఆనుకొని ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా, నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా ప్రెజెంట్ ఖాళీ చేయించిన పరిస్థితి, వారికి సంబంధించి సురక్షిత ప్రాంతానికి తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ కుండపోత వర్షం కురవడం, సాయంత్రం నుంచి కూడా ఈ కుండపోత వర్షం కురవడంతో ఆ నగర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా జిహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా కూడా పలు కాలనీలు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నాలాకి ఆనుకుని ఉన్న ఇంటికి సంబంధించి కూడా ఈ రిటైనింగ్ వాల్స్ సంబంధించి ప్రెజెంట్ అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎక్కడైతే ఈ నాలాలకు సంబంధించి కుదించుకుపోయిన నాలాలు ఉన్నాయో ఆ నాలాన్నింటినీ కూడా ప్రెజెంట్ ఇప్పటికే క్లియర్ చేస్తున్న పరిస్థితి కాబట్టి, అదేవిధంగా ఈ పద్మ కాలనీకి సంబంధించిన నాలాకి కూడా ఈ ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ అన్నింటినీ కూడా, నివాసం ఉంటున్న వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఈ గోడ కూలిపోవడంతో వారందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సురక్షితంగా ఉంచేలాగా ప్రెజెంట్ అయితే గోడ కట్టడానికి అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా కురిసిన వర్షం కారణంగా ఆ గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయిన పరిస్థితుల్లో అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బందితో కలిసి ఆ ప్రెజెంట్ ఈ గోడను అయితే కడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. దీనికి సంబంధించి ఆ ఎదురుంగా ఆ ఏరియాలో ప్రెజెంట్ ఈ బిల్డింగ్ కి పక్క గల్లీలోనే వీళ్ళు ఈ పనులు అయితే స్టార్ట్ చేశారని చెప్పాలి. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఈ బిల్డింగ్ ని ఖాళీ చేపించారు కాబట్టి బిల్డింగ్ కి సంబంధించి ఆ గోడ కట్టేందుకు మాత్రం అవతల ప్లేస్ లో ప్రెజెంట్ సిబ్బంది మొత్తం కూడా, జిహెచ్ఎంసీ సిబ్బందికి సంబంధించి ఈ గోడ కట్టడానికి అయితే పనులు స్టార్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, హైడ్రా కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నా కూడా వాటన్నింటి కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా ఈ నాలాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇటు హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అందులో భాగంగానే ఎక్కడైతే ఇలాంటి నాలాలకు సంబంధించి, అదేవిధంగా నాలాకి ఆనుకొని ఉన్న బిల్డింగ్లన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారిని అప్రమత్తంగా చూసుకోవాలని చెప్పేసి వారికి సంబంధించి సహాయక చర్యలు అనేవి ఎప్పటికప్పుడు అందించే విధంగా చర్యలు చేపట్టాలి.
కట్టాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైతే ఇలాంటి గోడలు కూలిపోతున్నాయో వాటన్నింటికి కూడా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ నిన్న పడిన వర్షం కారణంగా ప్రజెంట్ ఈ గోడ కూలింది కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ప్రజెంట్ ఈ గోడను కట్టే పరిస్థితులు అయితే చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ గోడ కట్టిన తర్వాత ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వారందరినీ కూడా తిరిగి వారి నివాసానికి అయితే చేర్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.